పూరా లోకల్. భారతదేశం పాకిస్తాన్పై ఓవైపు విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో విజయం తథ్యమనే సంకేతాలు వస్తున్న క్రమంలో అయినప్పటికీ కూడా యూత్లో పాకిస్తాన్పై యుద్ధంలో తాము పాల్గొంటామంటూ ఒక సంకేతాన్ని ఇస్తున్న సందర్భం కరీంనగర్ జిల్లాలో మనం చూడొచ్చు. చాలామంది యువతీ యువకులంతా కూడా ఎప్పుడెప్పుడు యుద్ధానికి వెళ్తామని ఎదురుచూస్తున్న పరిస్థితి. ఎలాగైనా ముష్కర ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న అంటే ఉగ్రవాదానికి పుట్టిల్లు లాంటి పాకిస్తాన్లో భారతదేశం విజయం సాధించాలి, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో తమ పాత్ర ఉంటే బాగుండు, తాము ఎప్పుడెప్పుడు యుద్ధంలో పాల్గొంటామని ఎదురుస్తున్న యువత మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రధానంగా కరీంనగర్లో ఇది ఒక యుద్ధానికి సంబంధించి ఒక విధమైన ఉద్రిక్త పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైనరు. చెప్పమ్మా, ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, ఏమనుకుంటున్నారు? సరే, ఏప్రిల్ 24 పహల్గాన్ సంఘటన. కొంతమంది మన వాళ్ళు చిన్న చిన్న ఆనందాల కోసం వాళ్ళ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయడానికి అక్కడక్కడ వెళ్ళారు. మన కాశ్మీర్ అక్కడ బార్డర్ వాళ్ళని అమాయకులైన మన టూరిస్ట్ వాళ్ళని పాకిస్తాన్ ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. దానికి గుర్తుగా మే 7న ఆపరేషన్ సింధూర్ అనే ఒకటి ఆపరేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో 2 సున్నాలు ఉంటాయి. ఒక సున్నాలేమో కుంకుమ మొత్తం నిండుగా ఉంటుంది, దాని పక్కన సున్నాలేమో కుంకుమ మొత్తం చెల్లా చెదురైంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే న్యూ కపుల్స్, అందులో ఇండియన్ నావీ ఆఫీసర్ అండ్ తన వైఫ్ అక్కడ వాళ్ళు టూరిస్ట్కి వెళ్ళడం జరిగింది. చూస్తుండగా తన కళ్ళ ముందు తన భర్తను చంపేయడం జరిగింది. అంటే మన నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కానీ అమ్మాయిలకి, పెళ్ళైన అమ్మాయిలకి తిలకం పెడతారు. అక్కడ తన కళ్ళ ముందు తన భర్త చనిపోవడం, అది మొత్తం భారతదేశంలో 140 కోట్ల జనాభా మనసును కదిలించింది. దానికి గుర్తుగానే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. మే 7న మార్నింగ్ 1:40 ఆపరేషన్ సింధూర్ అనేది మన గవర్నమెంట్ సక్సెస్ చేస్తూ ఇంకా ముందుకెళ్తా ఉన్నది. దీనికి మేము అందరం సపోర్ట్గా ఉంటాము. ఏ విధంగా సపోర్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కొన్ని సర్కులర్స్ పాస్ చేస్తుంది, ఏమని ఈ రూల్స్ పాటించండి, ఒక దగ్గర క్రౌడ్గా ఉండకని. అలాంటి దానికి మేము కంపల్సరీ సపోర్ట్గా ఉంటాము. ఇఫ్ మాకు ఒక ఛాన్స్ వస్తే మేము కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాం. యుద్ధానికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి, ఒక అవగాహన ఉండాలి. అయినా మీరు భారతదేశానికి సపోర్ట్గా వెళ్తామంటున్నారు. నిజంగానే కరీంనగర్ యువత అందరూ ఇదే ఆలోచనలు ఉన్నారా? ఇదే ఆలోచనలో ఉన్నాం. ఎక్కడైతే స్త్రీ అవమానించబడుతుందో, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే తన దుఃఖిస్తుందో, తన కన్నీటి బొట్టును రాలుస్తుందో అక్కడ యుద్ధం జరుగుతుందని మన మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే కొనసాగుతోంది. ఎక్కడి వరకైనా తన కన్నీటి నుంచి జారిన ప్రతి ఒక్క చుక్కకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది ఎంతవరకైనా దాన్ని ఎదుర్కొనడానికి మన సైనికులు అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు యుద్ధానికి వెళ్తారా? మాకు కూడా దేశ సేవలో అవకాశం వస్తే మేము కూడా పాల్గొనడానికి రెడీగా ఉన్నాము. విషయం ఏంటి అంటే, యుద్ధం ఎక్కడి నుంచో స్టార్ట్ అయిందంటే పహల్గామ్ అనే ఒక పర్యాటక ప్రాంతం నుంచి వెళ్ళి ఉగ్రవాదులు, అక్కడ ఎవరైతే పర్యాటక ప్రాంతాలు వెళ్ళారో వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి జరిపారు. సో అక్కడి నుండి ఈ యుద్ధ మేఘాలు మనకు ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. అయితే విషయం ఏంటి అంటే, ఎక్కడైనా పాకిస్తాన్ దేశంలో అయినా మన దేశంలో అయినా ఏ పౌరులైనా సాధారణ పౌరులే. మా టార్గెట్ పాకిస్తాన్లోని సాధారణ పౌరులు కాదు, ఓన్లీ ఉగ్రవాదులే అని చెప్పేసి చెప్తున్నాము. అయితే ఈ ఉగ్రవాదులు అనేది ఏ దేశానికైనా, పాకిస్తాన్కైనా ఏ దేశానికైనా అది చాలా ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి ఆ ఉగ్రవాదులను నిర్మూలించాల్సిన అవసరం ప్రపంచ అన్ని దేశాలకు ఎంతో అవసరం ఉన్నది. సో ఈ యుద్ధ వాతావరణం చాలా జరిగింది. అంటే మీరు వెళ్తారు అది పాయింట్. అయితే ఈ విషయంలో మాకు కూడా ఈ సర్వీసులో పాల్గొనడానికి మాకు అవకాశం వస్తే మేము కూడా వెళ్తున్నాం అని మొత్తంగా చూడొచ్చు. కరీంనగర్లో యువత సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. ఒకవేళ అవకాశం వస్తే దేశ సేవలో తాము పాల్గొంటామని పాకిస్తాన్ను మట్టుబెట్టేందుకు తమ సాయశక్తుల ప్రయత్నిస్తున్నారని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురవల కొలిస్, కరీంనగర్.